జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. విలువైన ఆస్తినివ్వటం కాదు, విలువల వారసత్వాన్నివ్వాలి. సంస్కార సుగంధాలు అద్దుకొని మానవతా పరిమళాలతో పెరిగే తరాలు రావాలి. ఇందుకోసం అనంతపురం జిల్లాలో విద్యార్థులకు బాల్యదశలోనే వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పుతున్నారు ఓ కళాకారుడు. ఇక ప్రాణాంతక పాలిథిన్ సంచులకు ప్రత్యామ్నాయాలు ఆవిష్కరించారు మైసూరు వనిత అరుణారావు. విభిన్న స్ఫూర్తి కథనాల సమాహారం జై హో మీకోసం. జై హో. అనాదిగా విలువలు పునాదిగా నిర్మితమైన సమాజం మనది. కానీ నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. జేజమ్మల మంచి మాటలు లేవు, తాతయ్యల నీతి కథలు కనుమరుగయ్యాయి. ఫలితంగా ఆధునిక జీవన శైలితో వస్తున్న తరాలకు మానవతా స్పర్శ కరువైంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ప్రజా కళాకారుడు లెనిన్ బాబు వినూత్న ఆలోచనతో విలువల బడులు నిర్వహిస్తున్నారు. ఓ సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఎస్కే లెనిన్ బాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం కొందుర్పి మండల కేంద్రంలో పుట్టారు. తల్లి లక్ష్మీదేవి, తండ్రి ఆంజనేయులు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. అభ్యుదయ నేపథ్యం. తను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రగతి భావాల స్పర్శతో పెరిగారు. లెనిన్ బాబు రచయిత, గాయకుడు. డిగ్రీ పూర్తయ్యాక ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. అయితే తన పదునైన కళాన్ని, అగ్గి పుట్టించే గళాన్ని కుమారుడు సమాజం కోసం వెచ్చించాలని, ఉద్యోగం చెయ్యవద్దని తండ్రి కోరారు. తనయుడు పాటించారు. వినూత్న ఆలోచనతో నైతిక విలువల ప్రాధాన్యాన్ని బోధించే విలువల బడులు స్థాపించారు. ఈ క్రమంలో సామాజిక సేవ కోసం లెనిన్ బాబు సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పారు. శ్రమకన్నా విలువైనది ఏమున్నది జగతిని, శ్రమ వల్లే ఈ జగతి సదా పొందు ప్రగతిని, శ్రమ వల్లే భూమిలోని సంపదెలా పెరిగెనో, శ్రమ రాశిగా పోయనిదే పంట రాసులెత్తలేము. మా నాన్నగారి ప్రేరణ నన్ను ఒక కళాకారుడిగా ప్రోత్సహించి ప్రజానాట్య మండలిలో నన్ను బాగా ఎంకరేజ్ చేసి, నా పాట ప్రజా చైతన్యం కోసమే ఉపయోగపడాలి, మంచి కోసమే ఉపయోగపడాలి, నీ ఒక్కడి కోసం నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నీ కుటుంబానికే పరిమితం కాకూడదనేది మా నాన్నగారి ఆకాంక్ష. మా నాన్నగారి ఆకాంక్ష మేరకు నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి నా పాట ద్వారా మంచి ఆలోచనలు నింపే ప్రయత్నంలో భాగంగా కొనసాగుతున్నాను. విలువల బడి ఈ మాట వినటానికే కొత్తగా ఉందనుకుంటున్నారా? విలువలు లేని బడులుంటాయని కాదు. విలువల బడి అంటే విలువలపై అవగాహన పెంచే పాఠశాల. సంపాదనే ధ్యేయంగా పిల్లలను పెంచి పెద్ద చేశారు ఓ తండ్రి. ఆయన చనిపోయాక ఆ కుటుంబానికి ఎదురైన దురవస్థ లెనిన్ బాబును కదిలించింది. అంతిమ సంస్కారాలకు చోటు వదలని బిడ్డల కర్కసత్వం ఈ తరహా పాఠశాలల ఏర్పాటుకు ప్రేరణనిచ్చింది. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులౌమ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చాలా ఆస్తులు అవన్నీ కూడా ఇచ్చి గొప్ప స్థాయిలో వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు. నాకు తెలిసినటువంటి ఒక గ్రామంలో వాళ్ళ నాన్న ఎంతో ఆస్తులు, డబ్బు ఇచ్చి వాళ్ళను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ కొడుకులు పూడ్చడానికి కూడా కొంత ప్లేస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. పిల్లలకు ఆస్తులు, డబ్బే కాదు, విలువల్ని గనుక అందించకపోతే పూర్తిగా స్వార్థపూరితంగా తయారవుతారు, డబ్బు సంపాదించే మరమనిషిలా తయారవుతారు. వీళ్ళని మానవత్వం ఉన్న మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో విలువల బడిని ప్రారంభించడం జరిగింది. విలువల బడులంటే ప్రత్యేకంగా నెలకొల్పిన పాఠశాలలేమీ కావు. నిబద్ధత కలిగిన కొందరు ఉపాధ్యాయులు, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులతో నిర్వహించే బడి. పాఠశాల తరగతులు పూర్తయ్యాక కొద్దిసేపు నడిచే పాఠశాల పెద్దలను గౌరవిస్తూ స్పందించే తత్వాన్ని పెంచటానికి గ్రామస్తుల భాగస్వామ్యంతో ఈ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. సమాజం మీద ఆర్తి ఉండి సమయం వెచ్చించగల ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారు. చల్లనైనదమ్మా మా బడి, ఇది విలువలు నేర్పే అమ్మ ఒడి అనే ప్రార్థనా గీతంతో విలువల బడి ఆరంభమవుతుంది. చల్లనైనదమ్మా మా బడి, ఇది విలువలు నేర్పే అమ్మ ఒడి, చదువు సంస్కారం పంచి విజ్ఞానం అందించి
విలువల బడికి పిల్లల్ని రప్పించడమే అతిపెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం దాకా స్కూల్లో ఉండి చదువుకొని వచ్చినటువంటి పిల్లలు మరీ సాయంత్రం విలువల బడికి రప్పించాలంటేనే అదొక ఛాలెంజ్. మా ఉపాధ్యాయులందరి సమిష్టి కృషి, అంకిత భావం పిల్లల్ని అద్భుతంగా ఆకట్టుకునేటువంటి ప్రయత్నంతో స్వచ్ఛందంగా పిల్లలు విలువల బడికి వస్తున్నారు. చరవాణుల చెరలో రీళ్ల వ్యామోహాల్లో కరిగిపోతోన్న కాలం. ప్లాస్టిక్ పూల లాంటి మనుషులు తయారవుతున్నారు. వారికి చుట్టూ ఉన్న ఈ సమాజం పట్టదు. ఇందుకే బాలలను స్కూల్ అయిపోయాక విలువల బడికొచ్చేలా లెనిన్ బాబు బృందం ప్రోత్సహిస్తోంది. ఉత్తమ పౌర సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోంది. గత 15 ఏళ్లుగా 25 గ్రామాల్లో 1500 విద్యార్థులు ఈ పాఠశాలలకు హాజరవుతున్నారు. హైదరాబాద్లో ఉండే దాతలు, అనంతపురం జిల్లా వాసులు కానివారు సైతం దాతలుగా తోడ్పడుతున్నారు. ఆటలు పాటలు ఎన్నో అలసటలేక నేర్చి ఆనందంగా మేము పుస్తకమే తీస్తాము. తల్లి తండ్రి గురువుల ఆదర్శంగా భావించి సమాజ సేవను చేయ ముందడుగే వేస్తాము. ఈ విలువల బడులు ఈరోజు అద్భుతంగా కొనసాగుతున్నాయంటే ముందుగా సహకరిస్తున్నటువంటి దాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ కుందుర్పి ప్రాంతంతో సంబంధం లేని అనేక మంది వ్యక్తులు ఈ విలువల బడిలోకి సహకరిస్తున్నారు. లెనిన్ బాబు కుందుర్పి మండలంలోని 23 గ్రామాల్లో విద్యార్థులకు సత్ప్రవర్తనపై అవగాహన పెంచుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తను ఆరంభించిందే సదా స్మరామి. ఈ కార్యక్రమంలో భాగంగా 2022 జూలైలో తండ్రి వర్ధంతి నాడు 10,000 మొక్కలు నాటారు. కుట్టుపని శిక్షణ కేంద్రంలో మహిళలు శిక్షణ పొందుతున్నారు. వీరికి అభయ, మీనాక్షమ్మ ఫౌండేషన్ల సహకారంతో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, అవతారమ్మా ఆదిపరమూర్తివమ్మా. 6 గ్రామాల్లో ప్రారంభమైనటువంటి విలువల బడులు 23 గ్రామాలకు విస్తరించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ 2 సంవత్సరాల కాలంలో పిల్లల్లో అద్భుతమైనటువంటి మార్పును గమనించడం కూడా జరిగింది. అటు చదువులో కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వంలో కావచ్చు, సేవాభావంలో కావచ్చు, పర్యావరణ పరిరక్షణలో కావచ్చు, మంచి ఆలోచనలతో పిల్లలు ముందుకెళ్తుండడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అక్షరం నేర్చుకుని బతుకు మార్చుకోండన్న సందేశంతో చదువు పాట ఆయన నోట తూటాలా దూసుకొస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో లెనిన్ బాబు విలువల బడులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పల్లె బడుల్లో లెనిన్ బాబు విస్తృతంగా పర్యటించారు. నేటిదాకా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 1500 పాఠశాలలను చుట్టి వచ్చారు. తన పాటను 10 లక్షల విద్యార్థులకు చేరవేసి చైతన్య నగారా మోగించారు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సాంస్కృతిక రాయబారిగా నియమించింది. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బంది లేని గుడి, పెరుగును బదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం, అక్షర జెండా. విలువల బడి పిల్లలకు చక్కటి అవకాశం, మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి, అలాగే సామాజిక బాధ్యత, అలాగే పర్యావరణ పరిరక్షణ, ఇలా రకరకాలుగా అనేకమైన యాక్టివిటీస్ చేస్తూ పిల్లల్లో మార్పు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విలువల బడి పెట్టిన తర్వాత పిల్లల్లో మార్పు తీసుకురావడం చూసి మండల వ్యాప్తంగా ఎక్కడికి పోయినా సార్ సార్ అని పిల్లలు పలకరిస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. చంద్రమండలానికి వెళ్లినా మనల్ని వదలనివి ప్రాణాంతక ప్లాస్టిక్లు, పాలిథిన్లే కావచ్చు. పాలిథిన్ చేతి సంచులు నేడు మన ఇళ్లను కమ్మివేస్తున్నాయి. పర్యావరణానికి, ప్రాణికోటికి బెడదగా మారిన ఈ వస్తువులకు ప్రత్యామ్నాయాన్ని పరిష్కారంగా తీసుకొచ్చారు మైసూరు వాసి, బెంగళూరులో స్థిరపడ్డ వనిత అరుణారావు. తన కొలువును సైతం వదిలిపెట్టి ఆమె అచ్చంగా చేతి సంచుల తయారీకి అంకితమయ్యారు. ఈ వస్తువులు ఏటా పెద్ద సంఖ్యలో దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి.
బెంగళూరు నగరమంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది. పండుగలు, సందళ్లు సరే, సుగ్గి హబ్బగా పిలిచే మకర సంక్రాంతికైతే చెప్పనక్కర్లేదు. సంప్రదాయాలపై మరీ గౌరవం, ప్రేమ ఉన్న అరుణారావు అనే విద్యుత్ శాఖ ఇంజనీరు పర్యావరణ హిత వస్తు ఆవిష్కర్తగా మారారు. కొంతకాలం జపాన్లో ఉండి మాతృభూమిపై మమకారంతో మైసూరు వచ్చేశారు. ఆపై బెంగళూరులో స్థిరపడ్డారు. పర్యావరణ హిత వస్తువుల తయారీకి ఆమె 2016లో దక్షిణ బెంగళూరు అవతల గిరినగర్లో బెల్లీ కిరాణా క్రియేషన్స్ సంస్థను స్థాపించారు. తన సంప్రదాయ వస్తువులకు సృజనాత్మకత, కళాత్మకత మేళవించారు. దశాబ్దం పాటు కార్పొరేట్ ఉద్యోగంతో కుటుంబానికి సమయం వెచ్చించేందుకు వీలు కాలేదు. అందుకే సర్కారీ ఉద్యోగం వదిలి స్వయం ఉపాధి తరహాలో సొంత వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాను. అదేదో మొక్కుబడిగా కాకుండా సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తి ఏదైనా ఆరంభించాలని నిర్ణయించుకున్నాను. అలా పర్యావరణ హిత ఉత్పత్తులను చేపట్టాను. పర్యావరణానికి హాని చేసే తగరం సంచుల వాడకం ఆందోళనకు గురిచేసింది. వీటికి ప్రత్యామ్నాయంగా అరుణారావు వస్త్ర, కాగితపు సంచులు తయారీని ఆరంభించారు. తొలి ప్రయత్నంలోనే వస్త్రాలతో సంచులు చేశారు. అవి సక్సెస్ కావటంతో తర్వాత 9,000 సంచులు, పేపర్ కవర్లను ఉత్పత్తి చేశారు. వస్త్రాల సంచుల ఉత్పత్తులను ఆరంభించాలన్న ఆలోచనతో ముందుకు కదిలాం. యాదృచ్ఛికంగా అప్పుడే సంక్రాంతి పండుగ సీజను వచ్చేస్తుంది. ఇక్కడ సంక్రాంతికి పసుపు, కుంకుమలు, మిఠాయిలను ఇవ్వటం సాంప్రదాయం. ఇందుకు కాటన్ సంచుల తయారీని చేపట్టాం. వస్త్రంతో చేసిన బ్యాగ్ ను ముందుగా తయారు చేశాం. అది శుభారంభమైంది. గిరాకీ వచ్చి అలా 9,000 చేతి సంచులు తయారు చేశాం. ఆ విజయంతో మాకు ధైర్యం వచ్చింది. ఇతర పర్యావరణ హిత పదార్థాలతో వస్తువుల తయారీని మొదలుపెట్టాం. అరుణారావు బెల్లీ కిరాణా క్రియేషన్స్ కూరగాయలు, పండ్లు తేవటానికి వాడే వస్త్ర జనపనార సంచుల దిగుమతి ప్రారంభించింది. కొన్ని వస్తువుల సేకరణకు ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. కర్ణాటకలో అరుణారావు పర్యావరణ హిత ఉత్పత్తులు పండుగలు, శుభకార్యాలలో ఇప్పుడు ముఖ్యాంశాలయ్యాయి. రోజువారీ కార్యక్రమాలకు అవసరాలుగా మారాయి. తయారైన వస్తువులను కొన్నింటిని మేము సరఫరాదారుల నుంచే తెప్పిస్తాం. వస్త్రాల సంచుల తయారీ ముడి పదార్థాన్ని తమిళనాడు నుంచి తెచ్చుకుంటాం. తాటినార ఉత్పత్తులైతే కన్యాకుమారి తీర ప్రాంతం నుంచి వస్తాయి. జనపనార ఉత్పత్తులను కోల్కత్తా నుంచి తెప్పిస్తాం. సిరిచాపలు, వస్తువుల తయారీకి వాడే తుంగగడ్డి తమిళనాడు నుంచి వస్తుంది. స్వచ్ఛమైన కలంకారీ వస్త్రాలను మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పిస్తాం. డిజైనింగ్ నుంచి ఉత్పత్తి దాకా స్నేహితుని తయారీ కేంద్రంలో అరుణ స్వీయ పర్యవేక్షణ ఆమె అంకిత భావానికి నిదర్శనం. సంచులు, కవర్ల తయారీకి కన్నడ సంస్కృతిని జోడించి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ ఉత్పత్తులతో నిరుపేద వాడల్లో 50 మంది మహిళలకు ఉపాధి చూపి వారి ఆశాదీపమయ్యారు. మొదట మాకు ఈ పాలిథిన్ కవర్ల వాడకం తగ్గిద్దామన్న ఆలోచన పెద్దగా లేదు. అప్పటికీ పాలిథిన్ కవర్ 50 పైసలు ఉంటే మేము తయారు చేసే కాటన్ సంచి 10 రూపాయలు. ధరను చూసి కస్టమర్లు వెనక్కి తగ్గటంతో మేము తయారీ ఖర్చుకే విక్రయించాం. క్రమంగా ధరను పెంచుతూ వెళ్ళాం. ఎందుకంటే మాకు కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు వచ్చాయి. ఆమె కలలు రెక్కలొచ్చాయి. ఇప్పుడు దేశ విదేశాల్లో బెల్లీ కిరాణా క్రియేషన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాదు, ఆస్ట్రేలియా, దుబాయ్ సహా అనేక దేశాల కస్టమర్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అవి పర్యావరణానికి మేలు చేస్తాయని వారు నమ్ముతున్నారు. మా ముఖ్య ప్రత్యేకత వినియోగదారులకు కోరుకున్నట్లు చేసిస్తాం. వారి అవసరాలకు తగ్గట్లు తయారు చేస్తాం. నాణ్యంగా చేసి సరైన ధరకు సకాలంలో ఇస్తున్నాం. ప్లాస్టిక్ వినియోగాన్ని ఇంకా తగ్గించాలని, తన వంతుగా ఇందుకు పేపర్ ప్యాకేజింగ్ రంగంలో అన్వేషణ కొనసాగించాలని అరుణ భావిస్తున్నారు. ప్యాకేజింగ్ యూనిట్ ను స్థాపించే ప్రణాళికలు ఉన్నాయి. కార్పొరేట్ ఉద్యోగం వదిలి సామాజిక శ్రేయస్సు కోరే వ్యాపారవేత్తగా సాగించిన ఆమె పయనం పట్టుదల ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. నేను ఈ వ్యాపారం ఆరంభించినప్పుడు మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.
వాళ్ళు చేసిన సాయం నాకెంతో ధైర్యాన్నిచ్చింది. మా వారు, మా అమ్మాయి, స్నేహితులు అండగా నిలిచారు. అయితే మేమింకా కొన్నింటిని సరఫరాదారుల దగ్గర నుంచే తెప్పిస్తున్నాం. భవిష్యత్తులో పేపర్ ప్యాకేజీ యూనిట్ నెలకొల్పాలన్నది మా ఆలోచన. కాగితం బాక్సులు, షాపింగ్ కవర్లు, బ్యాగుల తయారీని మొదలు పెట్టాలన్న ప్రణాళిక ఉంది. Packaging like paper boxes, carry bags, as well as paper covers and all. భవిష్యత్తులో విలువైన తరాల తయారీకి విలువల బడులు నెలకొల్పి సామాజిక విప్లవానికి నాంది పలికిన లెనిన్ బాబు ప్రాణహాని చేసే పాలిథిన్, ప్లాస్టిక్ వస్తువులకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఆవిష్కరించిన అరుణారావు ఉభయులు విజేతలు, స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.